హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమ్మర్లో ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. పిల్లల్ని కానీ పెద్దలైనా కానీ ఎండలు అయితే ఎక్కడికి పోవద్దు. ఎందుకంటే ఎండలు చాలా అంటే చాలా హార్డ్గా ఉన్నాయి. ఇక సమ్మర్ వచ్చింది కదా, మా పాప అయితే అస్సలు ఊరకనే ఉండదు. ఎందుకంటే వైఎంసీ గ్రౌండ్ విఆర్సీ కాడ కూరగాయల మార్కెట్ దగ్గర బాహుబలి అయితే పెట్టున్నారు. ఇంకా దానికి తీసుకెళ్ళమని ఒకటే గోల్ అనమాట. ఎందుకంటే బయటకైతే ఎక్కడికి పోలేము కదా, ఇదైతే ఈవినింగ్ బాగుంటుంది అనేసి మేమైతే ఈవినింగ్ ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కౌంటర్లో టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ వచ్చి ఒక పర్సన్కి వచ్చి 80 రూపీస్. టికెట్ మీద కాస్ట్ అయితే వేయలేదండి, అందుకే నేను టికెట్స్ అయితే చూపించలేదు. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యామన్నమాట. మా పాపకి ఏది కొనిచ్చినా కొనియకపోయినా ఫస్ట్ నెల్లూరులో ఏదైనా ఉంది అంటే అది చూపించేస్తే చాలు అనమాట. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేనైతే బాహుబలి ఎగ్జిబిషన్ అంటే బాహుబలి అంత రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ అంత ఏం లేదు, ఓన్లీ సెట్టింగ్స్ అనమాట. ఆ మూవీలో ఉన్న యాక్టర్స్ని అయితే ఇక్కడ సెట్టింగ్స్ చేసి పెట్టున్నారు. నేను ఇంకా ఏదో ఉంటుంది ఎలా ఉంటుందో అని అనుకున్నాము. అయినా మా పాపకి ఏంటంటే జస్ట్ ఊరికి అలా చూపించేసేస్తే ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాము చూసాము అనే ఒక హ్యాపీ ఫీల్ అవుతుందని ఎక్కడికి పోవాలంటే అక్కడికి తీసుకొచ్చి జస్ట్ చూపించుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాను. నెల్లూరులో సమ్మర్ రాకూడదండి, ఏదో ఒక పేరుతో ఏదో ఒక ఎగ్జిబిషన్ అనేది పెడుతూ ఉంటారు. పిల్లలకి ఇదొక మంచి టైం పాస్ అనమాట. ఇక పెద్దవాళ్ళకి వచ్చేసి వీళ్ళ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలా అనేది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే అది కావాలి ఇది కావాలని చెప్పని అడుగుతూనే ఉంటారు. వీళ్ళు ఇంట్లో ఉండేదానికంటే స్కూల్లోకి పోవడమే బెటర్ అనుకుంటాను నేనైతే. ఇక్కడ మాకు గుర్రాలు అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపించాయి. చాలా గుర్రాలు అయితే ఉన్నాయి. ఈ గుర్రాలు చూడడానికి అయితే బాగున్నాయి కానీ వేసుకుపోవడానికి అసలు కుదరదు అనుకుంటా. ఇంకా లోపలికైతే వెళ్ళాం మేము. ఇంకా అక్కడ చెప్పనక్కర్లేదండి, ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే మీకు తెలియదు ఏముండదు, అన్ని షాప్సే ఉంటాయి. అవన్నీ చూసినవే. కాకపోతే ఏంటంటే ఇంకా వీళ్ళు పోవాలా అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనము ఎగ్జిబిషన్కి అనేది నేనైతే పాపని తీసుకెళ్ళాను. ఏదైనా చూసి నచ్చింది తీసుకుందామా అని అంటే అవేం కాస్ట్ ఏమి కొంచెం తక్కువ వల్లన్నా ఉంటే తీసుకోవచ్చు అనుకోవచ్చు. కాస్ట్ మాత్రం ఏది చూసినా 1000 అబోవ్ అయితే చెప్తూ ఉంటారు. నాకు 1000 అబోవ్ అంటే అసలు చాలా కాస్ట్ అనమాట. అబ్బో అంత పెట్టి కొనాల్సిన అవసరం లేదులే అనిపించేస్తూ ఉంటుంది. నేను మాత్రం తక్కువ కాస్ట్లో ఉన్నాయి మాత్రం అస్సలు చూడను. ఎందుకంటే నాకు అసలు అవి కనిపించవు. కాస్ట్లీగా ఉన్నవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎందుకులేనని చెప్పనేసి షాప్స్ అయితే మేము ఇట్లాగా ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కప్పులు, ఇంకా నా చిన్నపిల్లలు కావాల్సినవి రబ్బర్ బ్యాండ్స్ అలా అయితే ఉన్నాయి ఎక్కువగా. మేమైతే ఒక కప్పునైతే చూశాను, చాలా స్మాల్ కప్స్, టీ కప్స్ చాలా ఉంటే చాలా బాగున్నాయి. మా వాళ్ళు అయితే ఇద్దరు ఎక్స్ప్రెస్ లాగా ఎగ్జిబిషన్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసారు. ఇంకా మా ముగ్గురికి బాగా కొంచెం ఆకలి అయితే అయింది. మీకేం కావాలి అని అడిగితే మా వారు నేనైతే ఒక గోబీ మంచూరీ కావాలని చెప్పని అడిగాను. నాకైతే ఒకటైతే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా మిగతా వాళ్ళకేం కావాలో తీసుకోవడానికైతే వెళ్ళారు. మా వారు అయితే పావు బాజీ తీసుకోవడానికి వెళ్ళాడు. ఈలోపు నేనైతే ఒక ఇంట్రెస్ట్ పర్సన్ అయితే చూశాను. ఆ అన్న ఏంటంటే ఒక చిన్న బాబుని అక్కడ కూర్చోబెట్టుకొని ఆ బాబుని అయితే డ్రాయింగ్ అయితే అస్సలు అలా చూసి ఇలా వేసేస్తున్నారనమాట. డ్రాయింగ్ అయితే ఎక్సలెంట్గా వేస్తున్నారు. సేమ్ డిటో అలా దించేస్తున్నాడు పర్సన్ అయితే. నాకు చాలా నచ్చింది. మేమైతే అలా అలా కొంచెం ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎక్కేటివి అయితే చాలా ఉంటాయి. ఈ బాండిల్లో చూడండి అప్పడం అయితే ఎంత పెద్దదిగా ఉందో, బాండిల్ ఎంత ఉంటే అప్పడం కూడా అంతే ఉంది. ఒక్క అప్పడం తింటే సరిపోతుందేమో మనిషికైతే.
నేనైతే ఎగ్జిబిషన్‌కి వెళ్తా కానీ, ఇక్కడ మాత్రం డైనోసారు, కప్సు, చైర్సు, జెయింట్ వీల్లు చాలా ఉంటాయి ఎక్కేటివి. కానీ నేను మాత్రం ఒక్కటి కూడా ఎక్కను. ఎందుకంటే వాటిని ఎక్కేటప్పుడు కాకుండా నాకు చూసేటప్పుడే కళ్ళు గర్రుమని తిరుగుతాయనమాట. అందుకని నేనైతే అస్సలు ఎక్కను. బొడ్డోడైతే భలే ఎళ్తున్నాడు కారులో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇంకా కూడా తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.